హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ ఇలా ఉంటారని కాదు, సో కొంతమంది ఏమీ తెలియకుండా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీకు ఏం తెలుసు ఏం తెలీదు అనేది ఒకసారి తెలుసుకోండి. లేదు మీకు తెలియకపోతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి, ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. వీడియో స్టార్ట్ చేసినప్పుడే మీరు ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మంది దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శాలరీ ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటూ ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటున్నారు అంటే మీ ఆయనకు వచ్చే శాలరీ ఎంత, మీరు ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. సో అది ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో శాలరీ ఎంత వస్తే ఆదాయానికి తగినట్టు ఖర్చు అయితే పెట్టాలి. లేదు మాకుంది కదా ఈరోజు వాడేద్దాం, రేపు ఈరోజే ఎంజాయ్ చేసేయాలి, రేపు కోసం మళ్ళీ చూద్దామంటే సో మీకు ఈ వీడియో అస్సలు నచ్చదని నేను అనుకుంటున్నాను. సో శాలరీ ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి. నెక్స్ట్ గ్రోసరీ విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఎక్కువ గ్రోసరీస్ తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు, వేస్ట్ అయి పడేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఎంతవరకు గ్రోసరీస్ని నీట్గా వాడుకుంటున్నారు, లేదు వేస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు వేస్ట్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. అనవసరంగా ఏది కొనద్దు, అవసరమైతేనే కొనుక్కోండి. రేపు ఎప్పటికో యూజ్ అవుతుంది కదా అని ముందుగా తెచ్చి పెట్టుకొని పురుగులు పడ్డాక వేస్ట్గా పడేయడం మంచిది కాదు. ఓకేనా అండి? గ్రోసరీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ రెంట్, ఇది ఎవ్వరు మార్చలేరు కాబట్టి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంటే మనం కట్టేయాలి. నెక్స్ట్ నాన్ వెజ్, చాలామంది ఎక్కువ నాన్ వెజ్ తెచ్చి వండుకొని 1 to 2 days పెట్టుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా తెచ్చుకోండి. వీక్లో ఒక కేజీ తినే చోట 1/2 kg తినండి. మీకు మనీ సేవ్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటే నాన్ వెజ్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిదన్నమాట. సో హెల్త్కి మంచిది. వెజిటేబుల్స్ ఎక్కువ తినడం కూడా మన హెల్త్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసి టీవీ, ఎక్కువసేపు అసలు టీవీ చూస్తారో చూడరో తెలీదు, వెళ్ళిపోతూ ఉంటుంది టీవీ కొందరింట్లలో. సో అది కూడా మనీ అనేది వేస్ట్ అయితే అవుతుంది. సో ఇలా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మొబైల్, వాడకపోయినా రీఛార్జెస్ చేస్తూ ఉంటారు కొన్ని మొబైల్స్కి. అలా చేయకుండా మనీని అనేది జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ బిల్లు, అవసరం ఉన్నా లేకపోయినా లైట్స్, ఫ్యాన్లు, అలాగే వాషింగ్ మిషన్, మీకు అందులో ఏం యూజ్ ఉండదు, అయినా వాషింగ్ మిషన్ ఏం పనిలేదు కదా వేసేద్దాము పాడైపోతుంది అన్నట్టుగా చాలామంది కరెంట్ బిల్లు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పెట్రోల్, సో కొంచెం దూరం నడియచ్చు, అలా నడిచే ఇది కూడా లేకుండా బైక్లో తిరుగుతుంటారు చాలామంది. సో నడిస్తే హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం నడవండి, పెట్రోల్ కూడా కొంచెం సేవ్ అవుతుంది. నెక్స్ట్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. బడ్జెట్ ప్రిపేర్ చేస్తేనే మీకు ఎంత వస్తుంది ఎంత పోతుందని తెలుస్తుంది. సో ఇదైతే మెయిన్గా నేను చెప్తాను. సో ఇన్ని తెలుసుకోవాలి అంటే మీరు బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఖర్చులు తగ్గించేలా వాడాలి. ప్రతి దాంతోనూ ఎక్కడైనా ఒక సేవింగ్స్ చేసుకోవాలి అనే మైండ్ సెట్తో మీరు కానీ మనీని అయితే స్పెండ్ చేయగలిగితే మీరు చాలా మనీని అయితే సేవ్ చేయగలుగుతారు. నెక్స్ట్ షాపింగ్స్ తగ్గించాలి. చాలామంది అనవసరంగా వెళ్ళి కొనేస్తూ ఉంటారు. ఎప్పుడో పండగ వస్తుంది, ఈరోజు ఆఫర్స్ ఉంది కదా వెళ్ళి కొనేద్దాం, ఏముంది పడింటుంది, మళ్ళీ ఒకవేళ పెరిగిపోతుందేమో, ఆ ఆఫర్స్ ఉండవేమో నెక్స్ట్ అని చెప్పి ఇంకొకరికి ఏదో చూపించుకోవాలి, వాళ్ళ ఫంక్షన్ వస్తుంది మంచి శారీస్ కట్టుకోవాలి అని చెప్పి మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. షాపింగ్స్ అనేది ఒక శారీస్ అనే కాదండి, ప్రతి దాంతోనూ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఒకసారి ఆలోచించండి, అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎన్నిసార్లు దాన్ని యూజ్ చేస్తారో అనేది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ కొంతమంది ఉంటారు శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్, ఆ శారీ కొనగానే బ్లౌజ్ కుట్టుకుంటారు. అలా కాకుండా కొన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ అనేది ఉంటుంది, రెడీమేడ్లో తెచ్చుకున్నారనుకోండి, ఒక శారీ తర్వాత మీరు ఆ శారీకి మ్యాచింగ్ ఒక 2-3 బ్లౌజులు కొనకుండా ఒక బ్లౌజ్తోనే 2 to 3 శారీస్ కట్టుకునేలాగా ట్రై చేయండి. మనీ కూడా సేవ్ అవుతుంది. ఒక బ్లౌజ్కి 350-400 ఉంటుందండి. సో ఈ అమౌంట్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అలా కట్టుకోండి, ఓకేనా? కళ్ళకు నచ్చింది అయితే అస్సలు కొనద్దు. మీకు అవసరమా, ఎంతవరకు అవసరమో అది మాత్రమే కొనండి. కళ్ళకు నచ్చిందంతా కొన్నారనుకోండి మనీ అనేది వేస్ట్ అవుతుంది. అవసరానికి తగ్గట్టు ఖర్చులు, అవసరానికి ఏది కావాలి మీకు అన్నట్టుగా ఖర్చుల్ని మీరు డివైడ్ చేసుకోండి. దీనికి ఇంత ఖర్చు అవసరమా, ఓకే పెట్టండి, తప్పులేదు. లేదు ఆ ఖర్చులు అవసరం లేదండి అయినా పెట్టాలి అంటే
అది వేస్ట్ ఖర్చు అంటారు. సో అలా కాకుండా అవసరానికి తగ్గట్టు అయితే ఖర్చులు అయితే చేయండి. కొన్ని వచ్చేసి ట్యూషన్స్, వాళ్ళకి అసలు చదివింటారు అయినా ట్యూషన్స్కి వేసేస్తూ ఉంటారు. అక్కడైతే మాట వింటాడండి మా బాబు, వాళ్ళైతే బాగా చెప్పిస్తారు అండి అంటే తల్లికి మించిన టీచర్ ఎవరు ఉండరండి. మనమే చెప్పించుకుంటే కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ గ్యాడ్జెట్స్ అని, మేకప్ ఐటమ్స్ అని, శారీస్ అని, డ్రెస్సెస్ అని ఇలా చాలా మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు అనిపించడం, మనకు బాగుంటుందేమో అని ఒక అవసరం కాదు, ఇది వచ్చేసి మన వాంట్స్ అన్నమాట. మనం అనుకోవడం ఇది బాగుంటుంది, మనకి ఇది వాడితే మనకు మంచిగా ఉంటుంది అనుకోవడము. సో అలా కాకుండా మనీ సేవ్ చేయాలనే మైండ్ సెట్ మీకు ఉంది అంటే ఇవన్నీ మీరు అస్సలు కొనరండి. సో నో చెప్పడం తెలియాలి. ఒక 10 మంది ఆడవాళ్ళు ఉంటారు, నెక్స్ట్ షాపింగ్ వెళ్దామా అంటారు, వాళ్ళకి నో చెప్పాలి, లేదు మీరు రాలేదు అని చెప్పి. కొంతమంది నో చెప్పడం తెలియకనే వెళ్ళిపోతూ ఉంటారు, అనవసరంగా ఖర్చులు చేసి వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి. సో అలా కాకుండా నో చెప్పడం అయితే తెలియాలి మీకు. సేవింగ్స్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటేనే మీకు ఈ వీడియోలు అనేది చాలా నచ్చుతుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో రూపాయి సంపాదన లేదు, మా ఆయన తెచ్చే శాలరీ సాలట్లేదు, ఏదైనా కొంచెం సేవ్ చేయాలి అనే వాళ్ళకి నా వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్లోనే ఉంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా సేవింగ్స్ అనేది చెయ్యండి. నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటే ఖర్చు 70 ఖర్చు పెట్టి 30 రూపాయలు అనేది సేవ్ చేయాలి మీరు. సో ఇలాగా 70 రూపీస్ ఖర్చు అయినా పర్లేదు, 30 రూపీస్ సేవ్ చేస్తే మీకు ఫ్యూచర్ కోసం కొంచెం సేవింగ్స్ అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో 500 నుంచి ఉంటుందండి. మీకు ఒకవేళ మీకు నచ్చితే వెళ్ళి మీ దగ్గరున్న పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి కనుక్కోండి, 500 రూపీస్ అయితే మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ హుండీ సేవింగ్స్, గోల్డ్ సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ చెయ్యండి. సో హుండీ సేవింగ్స్ ద్వారా మీకు ఎంత మనీ మీరు సేవ్ చేయగలుగుతారో తెలుస్తుంది. గోల్డ్ సేవింగ్స్ ద్వారా రేపు ఫ్యూచర్ కోసం గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికైతే యూజ్ అవుతుందన్నమాట. వాడకం, కొంతమంది చెప్పాను కదా ముందుగానే, టీవీలు, వాషింగ్ మిషన్లు, గ్యాస్, వాషింగ్ మిషన్, అలాగే ఫ్యాను ఇలాగ చాలా వేస్ట్గా ఖర్చు చేసేస్తూ ఉంటారు దాని ఎనర్జీని కానీ కరెంట్ బిల్లు కానీ. ఇలా చేయకుండా మీరు మీ స్వతహాగా ఉతుక్కున్నారంటే వాషింగ్ మిషన్ లేకుండా మీరైతే హెల్తీగా ఉండగలుగుతారు. సో అనవసరంగా గ్యాస్ వేస్ట్ చేయకండి, ఓకేనా. సో ఇలా వాడకం అనేది మీకు తెలిసి ఉండాలి. సో డెకరేటివ్ ఐటమ్స్ కొనడం, కళ్ళకు నచ్చిందా డెకరేటివ్ ఐటమ్స్ అయితే కొనేస్తాము. సో కొంతమంది అనుకుంటారు 100 రూపాయలే కదా ఏముంది కొనేద్దామని చెప్పి. ఈ 100 రూపాయలే రేపు 1000 రూపాయలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100 రూపాయలు 10 ఐటమ్స్ కొంటే హ్యాపీగా మీకు 1000 రూపీస్ ఖర్చు అయిపోతుంది. మీకు అక్కడ 100 రూపాయలే కనిపిస్తుంది. ఇవన్నీ బిజినెస్ టెక్నిక్స్ అండి, మీరు తెలుసుకోండి, ఓకేనా. కళ్ళకు నచ్చిన ఐటమ్స్ అయితే కొనద్దు. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ అని, కర్టన్స్ అని, డోర్ మ్యాట్స్ అని, స్లిప్పర్స్ అని, బ్యాగ్స్ అని, గ్రోసరీస్ అని, ప్లాస్టిక్ డబ్బాలు. మోస్ట్లీ ఎవరింట్లో చూసినా ఫుల్గా ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి. ఇవన్నీ వేస్ట్ ఖర్చులు. ఇవన్నీ ఖర్చు చేయడం వల్ల ఏదో ఒక రూపాయి వెనకేసుకుంటే రేపు మీకు చిన్న అమౌంటే పెద్ద అమౌంట్గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఎక్కువ ఖర్చు పెట్టేసి మనీని వేస్ట్ చేయకుండా మీకు కావాల్సితే, మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి. ఫస్ట్ ముందుగానే చెప్పాను, బడ్జెట్ని ట్రాక్ చేయండి. ఎంత మనీ ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది. ఇలా సేవ్ చేస్తే మధ్యతరగతి ఇల్లాలు చాలా డబ్బు అయితే సేవ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ, ఒకసారి ఫాలో చేయండి. మీకు నచ్చితే మళ్ళీ నా ఛానల్లో వచ్చి కామెంట్ పెట్టండి, మాకు నచ్చిందండి మీరు చెప్పింది అని చెప్పి. ఇంతవరకు చూస్తున్నారంటే నా ఛానల్లో మీకు కంటెంట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి, టేక్ కేర్, బాయ్.